ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకురాలు, తన అమరాలైంది రాకేష్. వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతున్నది, కళ్ళపొంటి ఏడుపు వస్తుంది. అట్లాంటి సందర్భం ఇది. వాళ్ళ అమ్మ బాధపడుతుంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. మన తెలంగాణ బిడ్డలు మనమందరం ఎందుకు చూసుకోలేకపోయినాం? ఒక బలమైనటువంటి ఐక్య సంఘం లేకనే కదా. మరొక బలమైనటువంటి ఐక్య సంఘంతో అమిత్ షా మోడీకి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. సరే, తమ భావజాలను వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయొచ్చు, వాళ్ళు నమ్ముకున్న సినిమా కోసం పోరాటం చేయొచ్చు. శివాలయం కూడా ఎందుకు చేయాలి? ఇంత దుర్మార్గం ఇది. తల్లులు పోయి తల్లులు వాళ్ళ తండ్రులంతా కూడా పోయి మా బిడ్డల శివాలయాలని చెప్పేసి ధర్నా చేయాల్సిన పరిస్థితి కాదు. నారాయణపూర్లో రాష్ట్రంలో వాళ్ళు పోయి ధర్నా చేయాల్సిన పరిస్థితి, ఆందోళన చేయాల్సిన పరిస్థితి బిడ్డల శివాల కోసం. భారతదేశ ప్రజలు మొత్తం కూడా గమనించాలి, దీన్ని గమనించి అర్థం చేసుకోవాలి. విద్యార్థులు యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు, మేధావులు ఏం చేస్తున్నారు, అందరం కూడా ఒక బలమైన ఐక్య సంఘం. ఈ రోజు ఈ అవసరం కగారు కాపాలంటే ఎవరికి వాళ్ళు పోరాటం చేస్తే కగారు ఆగదు. ఒక బలమైన ఐక్య సంఘంతో మాత్రమే కగారు ఆగుతుంది. అదే సందర్భంలో ఇంకో విషయాన్ని గుర్తు చేస్తున్నా. బీజేపీ సిద్ధాంతానికి అదేవిధంగా ఈ రోజు ఎవరైతే పోరాడి అమరులైన వాళ్ళ సిద్ధాంతానికి ఒక స్పష్టమైన తేడా ఉన్నది. పుగర్తిలో ఒక ఎన్కౌంటర్ ఘటన జరిగినప్పుడు అక్కడ ఆర్ఐ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తను చనిపోతే ఇదే పౌరత్వ సంఘం హరగోపాల్ సారు, వరవరం సారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రంగనాథ్ అన్న, లక్ష్మణ్ సారు, నారాయణరావు సారు, వీళ్ళందరూ అదేవిధంగా ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు లేదు ఆర్ఐ ఇన్స్పెక్టర్ శివాన్ని మీరు అప్పచెప్పండి ప్రభుత్వానికి అని చెప్పేసి, వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పండి అని చెప్పేసి వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలా మా బిడ్డల శివాన్ని మాకు కావాలని చెప్పేసి. బందీగా ఒక రాకేష్ అనేటువంటి జవాను అక్కడ బందీగా వాళ్ళకు పట్టుబడినప్పటికీ కూడా లేదు మాకంటూ ఒక న్యాయం, దండకారి నుండి ఒక న్యాయం ఉంది, ఒక ధర్మం ఉంది, మేము ఒక ప్రజా కోర్టు నిర్వహించి తను ఇంకోసారి ఇలాంటి యుద్ధాలకు రావద్దని చెప్పేసి పోలీస్ అందరికీ కూడా ఒక పిలుపునిచ్చింది. వాళ్ళు మీరు మధ్యవర్తంలో యుద్ధానికి రావద్దు అని చెప్పేసి చెప్తూ తనను విడుదల చేయడం జరిగింది. మరి వాళ్ళ సిద్ధాంతం ఏంది, మీ సిద్ధాంతం ఏంది? దేశ ప్రజలు మొత్తం కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము వైపు ఆందోళన చేస్తూ ఉన్నాం, మా బిడ్డల శివాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి, శివాలకు కూడా హక్కులు ఉంటాయని చెప్పేసి, గౌరవ అంతిమ సంస్కారం జరగని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. బీజేపీ మీ నాయకుడే మాట్లాడాడు, దత్తాత్రేయ హర్యానా గవర్నర్, వాళ్ళు మావోయిస్టా వాళ్ళు ఇంకొకరా, వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ అంతిమ సంస్కారం గౌరవంగా జరిగేటట్టు మనం వాళ్ళ హక్కులు ఉంటాయి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాడు. మీ పార్టీలో మీ విధానానికి మీరు కట్టుకోలేని వాళ్ళు, మీరు దేశాన్ని పాలించే హక్కు మీకుందా? దేశాన్ని ఎంత దీనమైన స్థితిలో తీసుకుపోవాలి? మీరు ఎంత దిగజారి, మీ రాజకీయాలు ఎంత దిగజారినాయి? మీరు రాజకీయాలు అసలు మీరు ఈ దేశాన్ని పాలించే నైతిక హక్కు మీకున్నదా? తప్పనిసరిగా ఈ కగారును ఆపకపోతే భవిష్యత్తులో దేశ ప్రజానికం అంతా కూడా ఏకమైతుంది. మీరు పగటి కళ్ళు కానీ ఏదో మేము మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకున్నాం, దోసుకుంటాం అని చెప్పేసి పగటి కళ్ళు కానీ ఏదో బాగా ముందుకు వస్తా ఉన్నారు, కానీ అది సాధ్యం కాదని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. రైతాంగ సేవ నుంచి వెంకటయ్య గారు మాట్లాడారు. సిఆర్ఎల్ నుంచి బల్లారావు. మిత్రులారా, ఈరోజు మనము మన ప్రజాస్వామ్య దేశం ఏ స్థితిలో ఉన్నామని ఆలోచించాల్సిన పరిస్థితి. గత 10-11 ఏళ్ల నుంచి మనం ఒక అప్రకృతి ఎమర్జెన్సీలో ఉన్నాము, అప్రకృతి ఎమర్జెన్సీలో ఉన్నామని మీటింగ్లలో మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కనీసం కోటకు వెళ్ళిపోయిన శవాలను ఏమిటి పరిస్థితి. నాడు భగత్ సింగ్ ను జైల్లో ఉరితీసి ముక్కలుగా నరికి సక్సెస్ నదిలో పడేసింది. అదేవిధంగా చామరాజు కూడా కొద్దిమంది 3-4 కుటుంబ సభ్యుల సమక్షంలో అర్ధరాత్రి కూర్చొని తీస్తున్నారు కదా శవాన్ని కాల్చేయడం జరిగింది. అంటే ఒక నాయకత్వం, ఈ దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయాలు చూపెట్టే ఓ అత్యున్నత పార్టీ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ కామ్రేడ్ బసవరాజును చంపి ఆ శవం ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఏ విధమైన చైతన్యం వస్తుంది, ఎంత పెద్ద ఎత్తున ఊసిపోతుందనే ఒక బాధతో కేంద్ర ప్రభుత్వం కావాలని కుట్ర చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆ శవాన్ని కాల్చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు,
ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటలేవు మా రాష్ట్రానికి ఆ సవాలు రావడానికి అని. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అయితే చూస్తే మాత్రం మనకు నిర్దిష్టంగా అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి ప్రత్యక్షంగానే శ్రీకాకుళం కూడా ప్రత్యక్షంగానే ఇన్వాల్వ్ అయ్యి ఆ బాటలు రాకుండా చూశారనే విషయం అర్థమైంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇలా టార్చర్ చేయడం చాలా అన్యాయం. ఈ రోజుకైనా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు అడుగున్నారా లేదా, మీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ప్రజలు ఒక ఆశాజనకంగా ఉన్నారు. ఎందుకంటే నిన్ను కూడా అర్థం నచ్చలేడని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అర్జేస్తుంది. ఈ విధంగా నువ్వు ప్రశ్నించకుంటే రేపు పొద్దుగాల నిన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ చాలా రోజుల నుంచి ఆపరేషన్ కగారును ఆపేయాలని, శాంతి చర్చలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ విషయం పట్ల ఏమాత్రం స్పందించకుండా నేను అనిచేతోనే మార్చి 26 వరకు ముగిస్తానని అమిత్ షా వాడగడంపరం చేస్తున్న ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో జలమంగళం చూస్తే ఈరోజు అమిత్ షా వరకు కూడా మావోయిస్ట్ పార్టీని నిర్మూలించాలనుకోవడం అది సహజంగానే పనిచేసే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సామాజిక రాజకీయ అసమానతలు పోనంత వరకు నువ్వు కేవలము మా ఒక మనుషులను నిర్మూలించడం ద్వారా నువ్వు విజయం సాధించాలంటే సాధ్యం కాదు. నువ్వు కేవలము కార్పొరేట్లకు అక్కడ ఉన్న ఖనిజాలు భూములు అప్పచెప్పడానికి చేస్తున్న కుట్రగానే ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఈ రోజు మేము శవాలను ఇవ్వకుండా, అక్కడ వారి బంధువులకు ఇవ్వకుండా, సంబంధులకు ఇవ్వకుండా అక్కడ రాత్రి కాల్చివేయడాన్ని కూడా నిశ్చయంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలంతా తిరగబడే రోజు వస్తుంది. ఆ విషయం పట్ల మన ప్రజా సంఘాలను కూడా ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో వేదిక తరఫున జరిగే జిల్లా స్థాయి మీటింగ్లైనా కాకుంటే నేను ఒక నిర్దిష్ట ప్రతిపాదన కూడా చేయాలనుకుంటున్నాను. ఈ వేదిక తరఫున ఖచ్చితంగా ఒక బహిరంగ సభ వరంగల్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల ప్రజలను, 2 రాష్ట్రాల ప్రజలను కలిగించి ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడితే బాగుంటుందనే నేను ఒక ప్రతిపాదిస్తున్న విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దీన్ని మనం అందరం కలిసికట్టుగా చేసి అన్ని పార్టీలను, అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రభుత్వానికి మనలో ఉన్న కసిని చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విషయం వైపు వేదిక ఆలోచిస్తుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.